హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'మనసు లేని మనసుతో పెళ్లి' పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే, రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రకృతి అంత ప్రశాంతంగా, స్వచ్ఛంగా మారిపోయింది. ఆ రాజభవనంలో కూడా ఒక భయంకరమైన తుఫాను శాంతించి, కొత్త వెలుగులు పరుచుకున్నాయి. కిటికీలోంచి వస్తున్న లేత సూర్యకిరణాలు సాహితీ ముఖం మీద పడుతున్నాయి. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. పక్కనే విక్రమ్ కుర్చీలో కూర్చుని ఆమె చేయి పట్టుకుని అక్కడే నిద్రపోయాడు. రాత్రి జరిగిన సంఘటనలు ఆమె కళ్ళ ముందు ఒకసారిగా మెదిలాయి. నిహారిక కుట్ర, తండ్రి స్వార్థం, కిడ్నాప్ యత్నం, వాటన్నిటినీ దాటుకుని విక్రమ్ తన్ను రక్షించిన తీరు, అత్తయ్య అన్నపూర్ణమ్మ తన అక్కున చేర్చుకునే విధానం ఆమెకు ఒక అందమైన కలలా అనిపించాయి. అన్నిటికంటే ముఖ్యంగా 2 ఏళ్లుగా మూగబోయిన తన గొంతు నుండి విక్రమ్ అన్న పదం రావటం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించింది. సాహితి నెమ్మదిగా తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించగా విక్రమ్కు మెలకువ వచ్చింది. వెంటనే లేచి ఆ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. సాహితి ఎలా ఉన్నా ఇప్పుడు? భయంగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా అని కంగారుగా అడిగాడు. సాహితి చిరునవ్వు నవ్వి అడ్డంగా తల ఊపింది. ఆమె తన పెదవులను తడుపుకొని ఎంతో ప్రయత్నించింది. నేను బాగున్నాను అని అతి కష్టం మీద పలికింది. ఆ మాటలు వినడానికి విక్రమ్కు 2 చెవులు చాలలేదు. ఆ గొంతు వణుకుతుంది. మాటలు స్పష్టంగా రావటం లేదు. కానీ ఆ స్వరంలో ఉన్న మాధుర్యం విక్రమ్ గుండెల్లో వందల వీణలు మీటినట్టుగా ఉంది. ప్లీజ్ సాహితి, నువ్వు ఎక్కువగా ఒత్తిడి తీసుకోకు. 2 ఏళ్ల తర్వాత నీ గొంతు పెగులుతుంది. వోకల్ కార్డ్స్ మీద ప్రెషర్ పడితే నొప్పి వస్తుంది. మనం రేపే ఒక మంచి స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్దాం. మెల్లమెల్లగా అన్నీ సెట్ అవుతాయి అంటూ ఆమె నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టాడు విక్రమ్. సాహితీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్ని రోజుల తన ఒంటరి ప్రయాణానికి ఒక నిజమైన తోడు దొరికిందని ఆ మనసు సంబరపడింది. గత్తలుపులు నెమ్మదిగా తెరుచుకుంది. అన్నపూర్ణమ్మ చేతిలో ఒక కాఫీ కప్పుతో ముఖం నిండా చిరునవ్వుతో లోపలికి వచ్చింది. ఒకప్పుడు సాహితిని చూస్తేనే అగ్నిపర్వతంలా రగిలిపోయే ఆ అత్తగారి కళ్ళల్లో ఇప్పుడు అంతులేని వాత్సల్యం కనిపిస్తుంది. సాహితి, లేచావా తల్లి అంటూ ఆమె దగ్గరికి వచ్చి మంచం మీద కూర్చుంది. కాఫీ కప్ పక్కన పెట్టి సాహితి తల నిమిరింది. సాహితి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్కు నవ్వుతూ చూస్తున్నాడు. నన్ను క్షమించమ్మా, నీ గతం గురించి ఏమీ తెలియకుండా ఆ నిహారిక మాటలు విని నిన్ను చాలా మాటలన్నాను. నీ తండ్రి నిన్ను ఆస్తి కోసం నా కొడుక్కి అమ్మేశారని అనుకున్నాను. కానీ ఆయన పెట్టిన చిత్రహింసల నుండి కాపాడుకోవడానికే నువ్వు ఇంటికి వచ్చావని నాకు నిన్న రాత్రి తెలిసింది. నువ్వు ఈ ఇంటికి కోడలివి కాదు సాహితి, నా కూతురివి. ఇన్నాళ్ళు నిన్ను పని మనిషిలా చూశాను. ఇక నుండి ఈ ఇంటి మహాలక్ష్మిలా చూసుకుంటాను అని అన్నపూర్ణమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. సాహితి వెంటనే అన్నపూర్ణమ్మ చేతులు పట్టుకుని తన కళ్ళకద్దుకుంది. అత్తయ్య అని ముక్కలు ముక్కలుగా పిలిచింది. ఆ పిలుపుకు అన్నపూర్ణమ్మ గుండె కరిగిపోయింది. సాహితిని గట్టిగా గుండెలకు హత్తుకుంది. కింద పనివాళ్ళు కూడా సాహితి పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆ ఇల్లు ఇప్పుడు ఒక నిజమైన కుటుంబంలా మారిపోయింది. విక్రమ్ ఆఫీస్ పనులకు వెళ్తున్నా అతని మనసంతా సాహితి చుట్టూనే తిరుగుతుంది. రోజుకు 10 సార్లు ఫోన్ చేసి ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. సాహితికి స్పీచ్ థెరపీ మొదలైంది. నెమ్మదిగా ఆ మాటలు స్పష్టంగా వస్తున్నాయి. చిన్న చిన్న వాక్యాలు అవలీలలుగా మాట్లాడుతుంది. విక్రమ్ ప్రతిరోజు సాయంత్రం ఆమెతో కలిసి తోటలో నడుస్తూ ఆమె చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు. వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం భార్యాభర్తల బంధంగా కాకుండా ఒక గాఢమైన స్నేహంగా, ప్రేమగా రూపాంతరం చెందింది. మరోవైపు సాహిత్ తన నవల రచనను ముమ్మరం చేసింది. విక్రమ్ ఏర్పాటు చేసిన ఆ అందమైన రైటింగ్ డెస్క్ దగ్గర కూర్చొని గంటల తరబడి ల్యాప్టాప్లో టైప్ చేస్తుంది. తన జీవితంలో ఎదుర్కొన్న చీకటి రోజులు, తండ్రి పెట్టిన మానసిక క్షోభ, సమాజం ఒక మూగ అమ్మాయిని చూసే విధానం, ఆసుపత్రులు అనుభవించిన నరకం, వీటన్నిటిని ఒక ఫిక్షనల్ కథగా మలిచింది. అందులో హీరోయిన్ పాత్ర పేరు వెన్నెల.
హీరో పాత్ర తన జీవితంలో వెలుగు నింపిన విక్రమ్ను పోలి ఉంటుంది. చివరి అధ్యాయం రాస్తున్నప్పుడు సాహితీ కళ్ళ నుండి కన్నీళ్లు ఆగలేదు. తన లోపల ఇన్ని రోజులుగా గూడు కట్టుకున్న ఆవేదన అంతా అక్షరాల రూపంలో కరిగిపోతుంది. కథకు మౌనరాగం అని పేరు పెట్టింది. ఒకరోజు రాత్రి విక్రమ్ గదిలోకి వచ్చేసరికి సాహితీ డెస్క్ మీద తల పెట్టుకుని నిద్రపోతుంది. డెస్క్ మీద ముగింపు అని రాసి ఉంది. విక్రమ్ మెల్లగా ఆమెను లేపకుండా ఆ కథ ముగింపు చదివాడు. ఆ ముగింపులో హీరోయిన్ వెన్నెల ఇలా అంటుంది: నా గొంతున సమాజం నొక్కేయచ్చు, నా కన్నవాళ్ళే నన్ను వెలివేయచ్చు, కాన్న అక్షరాలకు మరణం లేదు. ఒక నిజమైన ప్రేమ దొరికినప్పుడు మరణించిన ఆశలు కూడా మళ్ళీ ప్రాణం పోసుకుంటాయి. మౌనం కేవలం ఒక నిశ్శబ్దం కాదు, అదొక ఎదురుచూపు. సరైన పనివాడు దొరికే వరకు. ఆ వాక్యాలు చదివిన విక్రమ్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తన భార్యలో ఇంత అద్భుతమైన రచయిత్రి ఉందా అని అతను గర్వపడ్డాడు. వెంటనే సాహితిని నిద్రలేపాడు. సాహితీలే, నవల పూర్తయిందా అని ఉత్సాహంగా అడిగాడు. సాహితీ కళ్ళు నిలుముకుంటూ తల ఊపింది. అవును విక్రమ్, పూర్తయింది. ఇది అద్భుతం సాహితీ. ఈ నవల కేవలం ఈ ల్యాప్టాప్కి పరిమితం కాకూడదు. ఇది లక్షలాది మందికి చేరాలి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలవాలి. దీన్ని మనం పబ్లిష్ చేస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద పబ్లిషింగ్ హౌస్ ద్వారా ఈ పుస్తకాలని బయటకు తీసుకువస్తున్నాం అని విక్రమ్ ఆమె చేతులు పట్టుకొని చెప్పాడు. సాహితి భయపడింది. వద్దు విక్రమ్, నా పేరు బయటకు వస్తే మళ్ళీ మీడియా వాళ్ళు నా గతం గురించి తవ్వుతారు, మన పరువు పోతుంది. నాకంత ధైర్యం లేదు. నేనున్నాను సాహితీ. నీ గతం నీకు అవమానం కాదు, అది నీ ఆత్మస్థైర్యానికి ప్రతీక. అయినా నువ్వు కోరుకుంటే ఒక కలం పేరుతో పబ్లిష్ చేద్దాం, కానీ కథ బయటకు వెళ్ళాల్సిందే అని విక్రమ్ పట్టుబట్టాడు. మరుసటి రోజు విక్రమ్ తన సెక్రటరీ ద్వారా నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వ పబ్లికేషన్స్ అధినేత విశ్వనాథ్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. విశ్వనాథ్ చాలా స్ట్రిక్ట్. క్వాలిటీ లేనిదే ఎంత డబ్బు ఇచ్చినా పుస్తకం అచ్చివేయడు. విక్రమ్ సాహితి కలిసి ఆయన ఆఫీస్కి వెళ్ళారు. విశ్వనాథ్ విక్రమ్ను సాదరంగా ఆహ్వానించాడు. రండి విక్రమ్ గారు, మీరు రావడం నాకు చాలా సంతోషం. చెప్పండి, నేనేం సహాయం చేయగలను? విక్రమ్ సాహితీ వైపు చూపిస్తూ, ఇది నా భార్య సాహితీ రాసిన నవల. దీన్ని మీ పబ్లికేషన్స్ ద్వారా రిలీజ్ చేయాలనుకున్నాను అని ఆ ప్రింట్అవుట్ కాపీని టేబుల్ మీద పెట్టాడు. విశ్వనాథ్ మొహం చిట్లించాడు. ఆయనకు బిజినెస్ మ్యాగ్నెట్స్ భార్యలు టైంపాస్కి రాసే చెత్త నవలలు అంటే చిరాకు. వాళ్ళు వేరే వాళ్ళ చేత రాయించి తమ పేరు వేసుకుంటారని ఆయన నమ్మకం. చూడండి విక్రమ్ గారు, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, కానీ సాహిత్యం వేరు. డబ్బు ఇచ్చి పబ్లిష్ చేయించుకునే సెల్ఫ్ పబ్లిషింగ్ సంస్థలు చాలా ఉన్నాయి. మా విశ్వ పబ్లికేషన్స్కు ఒక స్టాండర్డ్ ఉంది. కేవలం అద్భుతమైన కథలను మాత్రమే మేము ప్రచురిస్తాం. మీ ఆవిడ రాసింది కదా అని నేను పబ్లిష్ చేయలేను అని నిర్మోహమాటంగా చెప్పాడు. విక్రమ్కు కొంచెం కోపం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాడు. విశ్వనాథ్ గారు, నేను మీకు డబ్బు ఆశ చూపించడానికి రాలేదు. ఒకసారి ఆ మొదటి అధ్యాయం చదవండి. మీకు నచ్చకపోతే ఆ కాగితాలు అక్కడే చింపేసి డస్ట్బిన్లో పడేయండి. నేను ఒక్క మాట కూడా అడగను. విశ్వనాథ్ అయిష్టంగానే ఆ ఫైల్ తెరిచి చదవటం మొదలుపెట్టాడు. 2 నిమిషాలు గడిచాయి, 5 నిమిషాలు గడిచాయి, 10 నిమిషాలు గడిచినా ఆయన తల ఎత్తలేదు. ఆయన కళ్ళు ఆ కాగితాలకు అతుక్కపోయాయి. ముఖంలో రకరకాల భావాలు మారుతున్నాయి. ఒక దశలో ఆయన కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చాయి. అరగంట తర్వాత ఆయన తల ఎత్తి సాహితీ వైపు చూశాడు. ఆయన చూపులో ఇప్పుడు ఒక రచయిత్రి పట్ల ఉండే అపారమైన గౌరవం ఉంది. నన్ను క్షమించండి సాహితీ గారు, మమ్మల్ని తక్కువ అంచనా వేశారు. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక సజీవ శిల్పం. ఒక ఆడపిల్ల మనసులోని గాయాలను ఇంత సున్నితంగా ఎవరు అక్షరీకరించలేరు. ఈ మౌనరాగం నవల్ను మా పబ్లికేషన్స్ ద్వారా తీసుకురావటం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అని చేతులు జోడించాడు. సాహితీ ఆనందంతో విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ గర్వంగా కాలర్ ఎగరేస్తున్నట్టుగా ఒక చిరునవ్వు నవ్వాడు. అయితే ఒక కండిషన్ విశ్వనాథ్ గారు, రచయిత్రి పేరు సాహితీ అని కాకుండా
ఎస్వి అనే కలం పేరుతో పబ్లిష్ చేయండి. ప్రమోషన్స్ కూడా అదే పేరుతో జరగాలి అని విక్రమ్ కోరాడు. ఆ తర్వాత వారం రోజుల్లోనే పుస్తకం ప్రింటింగ్ పూర్తి చేసుకుంది. విశ్వ పబ్లికేషన్స్ వారు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. ఎస్వి అనే ఒక మిస్టీరియస్ రైటర్ రాసిన మౌనరాగం నవల మార్కెట్లోకి రాకముందే ఎంతో క్యూరియాసిటీని పెంచింది. ఆదివారం సాయంత్రం నగరంలోని అతిపెద్ద ఆడిటోరియంలో మౌనరాగం నవల ఆవిష్కరణ సభ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందరో ప్రముఖ రచయితలు, విమర్శలు, విక్రమ్ బిజినెస్ సర్కిల్ వాళ్ళు, మీడియా వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. వేదిక మీద విక్రమ్ సాహితీ అన్నపూర్ణమ్మ కూర్చున్నారు. సాహితీ ఒక అందమైన పట్టుచీరలో కళకళలాడుతుంది. విక్రమ్ ఆమెను చూసి మురిసిపోతున్నాడు. పుస్తకాలన్నీ ఆవిష్కరించిన తర్వాత ప్రముఖ విమర్శకులు ఒక మైక్ తీసుకొని మాట్లాడారు. గత 10 ఏళ్లలో ఇంత అద్భుతమైన నవలను నేను చదవలేదు. ఎస్వి అనే కలం పేరు వెనక ఇంత చిన్న వయసున్న అమ్మాయి సాహితీ గారు ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ నవల చదువుతున్నంతసేపు నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఈ పుస్తకం ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తుంది. ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ తర్వాత సాహితిని మాట్లాడవలసిందిగా కోరారు. సాహితి భయపడుతూ విక్రమ్ చేయి పట్టుకుంది. విక్రమ్ ఆమెకు ధైర్యం చెప్పి మైక్ దగ్గరకు పంపించాడు. సాహితి నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంది. మైక్ ముందు నిలబడ్డం ఆమెకిదే మొదటిసారి. అందరికీ నమస్కారం. ఆమె స్వరం ఆడిటోరియం అంతా వినిపించింది. నా గొంతు మూగబోయినప్పుడు, నాకంటూ ఎవరు లేరని చీకటి గదిలో ఏడ్చినప్పుడు, నన్ను వెలుగులోకి తీసుకువచ్చిన ఒకే ఒక వ్యక్తి నా భర్త విక్రమ్ గారు. ఆయన ఆత్మవిశ్వాసానికి ప్రాణం పోశారు. ఈ పుస్తకం నా కన్నీటి చుక్కల నుండి పుట్టి ఉండొచ్చు, కానీ దాన్ని వెలుగులోకి తెచ్చింది ఆయన ప్రేమే. ఈ విషయం ఆయింది. సాహితీ మాటలకు అత్తగారు అన్నపూర్ణమ్మ ఆనంద బాష్పాలు రాల్చింది. విక్రమ్కు గుండె నిండిపోయినట్లు అనిపించింది. ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ క్షణం సాహితీ జీవితంలో అత్యంత మధురమైన క్షణం. ఇన్నాళ్ళు తన కష్టానికి, అవమానాలకు తగిన ప్రతిఫలం దక్కింది. ఆడిటోరియంలో అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటే, చిట్ట చివరి వరుసలో చీకటిగా ఉన్న ఒక మూల సీట్లో కూర్చుని ఒక వ్యక్తి అత్యంత కుటిలంగా నవ్వుతున్నాడు. అతని పేరు చక్రవర్తి. దేశంలోని అతిపెద్ద మీడియా మరియు టెలికాం రంగాలకు అధిపతి. వయసు 50 దాటుతుంది. క్రూరత్వానికి, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్. విక్రమ్ తండ్రితో అతనికి దశాబ్దాల క్రితం నుండి వ్యాపార శత్రుత్వం ఉంది. విక్రమ్ తండ్రి చనిపోయిన తర్వాత విక్రమ్ కంపెనీని నాశనం చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు అతనికి విక్రమ్ బలహీనత ఏంటో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. చక్రవర్తి తన చేతిలో ఉన్న ఆ మౌనరాగం నవలను ఒకసారి చూశాడు. అందులో సాహిత్ తండ్రి పాత్ర, ఆ ఆసుపత్రి, ఆ సంఘటనలు చదువుతూ ఉంటే చక్రవర్తి మెదల్లో ఒక భయంకరమైన ఆలోచన మెదిలింది. అతను తన ఫోన్ తీసి తన పర్సనల్ సెక్రటరీ కాల్ చేశాడు. హలో, ఈ సాహిత్య అనే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి నాకు రేపటికల్లా పూర్తి రిపోర్ట్ కావాలి. ముఖ్యంగా 2 ఏళ్ల క్రితం ఈమె ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంది, ఈమె గతం ఏంటి, అణువణువు గాలించండి. విక్రమ్ ఆస్తిన అహంకారాన్ని దెబ్బతీయటానికి నాకు ఒక అద్భుతమైన పావు దొరికింది. ఒకప్పుడు నా వల్ల నాశనమైన ఆ కుటుంబం కథే ఇది. ఆ పిచ్చి ఆసుపత్రి వ్యవహారం వెనుక ఉన్నది నేనే అన్న విషయం ఈ విక్రమ్ గాడికి, ఈ అమ్మాయికి తెలియదు. ఆ రామారావు గాడికి డబ్బు ఇచ్చి ఈ అమ్మాయిని పిచ్చిదాన్ని చేయించింది నేనే. ఈమె విక్రమ్ భార్యగా నా కళ్ళ ముందుకి రావటం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం అని పైశాచికంగా నవ్వాడు చక్రవర్తి. అవును, సాహితీ గతంలో అనుభవించిన నరకం వెనుక కేవలం తండ్రి స్వార్థం మాత్రమే లేదు. విక్రమ్ కుటుంబాన్ని నాశనం చేయడానికి చక్రవర్తి పన్నిన ఒక సుదీర్ఘమైన కుట్ర ఉంది. ఆ కుట్రలో సాహిత్ తెలియకుండానే ఒక పావుగా మారిపోయిందని ఇప్పుడు చక్రవర్తికి అర్థమైంది. విక్రమ్ సాహితులు తమ ప్రేమ సామ్రాజ్యంలో అడుగు పెడుతున్న ఆనందంలో ఉన్నారు. కానీ వాళ్ళ పునాదులను కదిలించేంత భయంకరమైన భూకంపం లాంటి శత్రు వాళ్ళ కోసం కాల్చుకుని ఉన్నాడు. ఆడిటోరియం వెలుపల రాత్రి నిశ్శబ్దంగా ఉంది. కారు హారన్ల శబ్దాలు
జనాల రద్దీ మెల్లగా తగ్గుముఖం పడుతుంది. చక్రవర్తి తన ఖరీదైన బెంట్లీ కార్ల వెనక సీట్లో కూర్చుని చేతిలో ఉన్న మౌనరాగం పుస్తకాన్ని అటు ఇటు తిప్పుతూ చూస్తున్నాడు. అతని పెదవుల మీద ఉన్న పైశాచికమైన నవ్వు కారులోని చీకటిని మరింత భయానకరంగా మారుస్తుంది. విక్రమ్, నీ తండ్రి ఒకప్పుడు నా సామ్రాజ్యాన్ని కూల్చాలని చూశాడు. కానీ ఇప్పుడు నీ పునాదుల్ని కూల్చే ఆయుధం నీ ఇంట్లోనే, నీ భార్య రూపంలో ఉందని నీకు తెలియదు. ఆ రామారావు గాడికి డబ్బు ఆశ చూపి ఈ అమ్మాయిని ఆ చీకటి గదిలోకి నెట్టింది నేనే అని నీకెలా తెలుస్తుంది అని తనలో తాను గొనుక్కున్నాడు చక్రవర్తి. కారు అద్దంలోంచి దూరంగా వెళ్తున్న విక్రమ్ కారును చూస్తూ, నీ సంతోషం ఈ రాత్రికే పరిమితం. రేపటి నుండి నీ జీవితంలో అడుగడుగున నరకమే అని డ్రైవర్కి కారు పోనివ్వమని సైగ చేశాడు. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ కారులో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సాహితి చేతిని తన చేతుల్లోకి తీసుకుని డ్రైవ్ చేస్తున్నాడు విక్రమ్. సాహితి ముఖంలో ఇన్నాళ్ళు గూడు కట్టుకున్న భయం స్థానంలో ఒక ప్రశాంతమైన వెలుగు కనిపిస్తుంది. ఆమె తన వేళ్లతో విక్రమ్ చేతిని సున్నితంగా నిమురుతూ కిటికీ బయట పరిగెడుతున్న నగర దీపాలను చూస్తుంది. ఏంటి రైటర్ గారు అలా మౌనంగా ఉండిపోయారు? మీ మొదటి పుస్తకం సక్సెస్ అయినందుకు సంతోషంగా లేదా అని విక్రమ్ నవ్వుతూ అడిగాడు. సాహితి నెమ్మదిగా అతని వైపు తిరిగి కళ్ళల్లోకి చూస్తూ, సంతోషంగా ఉంది విక్రమ్, కానీ ఆ సంతోషం పుస్తకం సక్సెస్ అయినందుకు కాదు, మీరు నా పక్కన ఉన్నందుకు అని ముక్కలు ముక్కలుగా ఎంతో ఆప్యాయంగా పలికింది. ఆ మాటలకు విక్రమ్ గుండె ఆనందంతో ఉప్పొంగింది. కారు బ్రేక్ వేసి రోడ్డు పక్కన ఆపి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. నీ గొంతు వింటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా సాహితీ. ఇకపై నీ జీవితంలో కన్నీళ్లకు చోటు లేదు. ఇది నా మాట అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దమైన కానీ ఎంతో గాఢమైన భావోద్వేగం పంచుకున్నారు. ఇంటికి చేరుకోగానే హాల్లో అన్నపూర్ణమ్మ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. చేతిలో హారతి పళ్ళెం పట్టుకుని చిరునవ్వుతో నిలబడింది. విక్రమ్ సాహితి లోపలికి రాగానే ఇద్దరికీ హారతి ఇచ్చి దిష్టి తీసింది. అమ్మ, ఇదేంటి కొత్తగా అన్నాడు విక్రమ్ ఆశ్చర్యంగా. కొత్త కాదురా, నా కోడలు ఈరోజు మన ఇంటి పరువును ఆకాశం అంత ఎత్తున నిలబెట్టింది. ఒకప్పుడు ఈమె అడుగు పెడితేనే అరిష్టమని అనుకున్నాను, కానీ నా ఇంటికి వచ్చిన అదృష్టమని ఈరోజు అర్థమైంది అంటూ సాహిత్ దగ్గరకు వెళ్ళింది అన్నపూర్ణమ్మ. తన మెల్లో ఉన్న ఒక పాతకాలపు వజ్రాల పథకాన్ని తీసి సాహితి మెల్లో వేసింది. ఇది మా అత్తగారు నాకు ఇచ్చారు. ఈ ఇంటి మహాలక్ష్మికి ఇది చెందాలి. సాహితి, గతం గురించి మర్చిపోతల్లి. నీకు అన్యాయం చేసిన ఆ కన్న తండ్రిని కూడా మర్చిపో. ఇక నుండి నేనే నీ తల్లిని అని సాహిత్ తల్లి నిమిరింది. సాహితికి కన్నీళ్లు ఆగలేదు. తన కన్నవాళ్ళు తనను అసహించుకొని పిచ్చిదాండ్లా చూస్తే తన్ను అసహించుకున్న అత్తగారిప్పుడు కన్న కూతుర్లా హత్తుకుంటుంది. సాహితి కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నపూర్ణమ్మ కాళ్లకు నమస్కరించింది. ఆమె సాహితిని లేవనెత్తి గుండెలకు హత్తుకుంది. విక్రమ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆ ఇల్లు మొదటిసారిగా ఒక నిజమైన కుటుంబంలా వెలిగిపోతుంది. ఆ రాత్రి విక్రమ్, సాహితి తమ గదిలో బాల్కనీ దగ్గర నిలబడి ఉన్నారు. చల్లటి గాలి సాహితి కుర్లను తాకుతుంది. విక్రమ్ ఆమె వెనక నిలబడి తన 2 చేతులతో ఆమెను ఆవరించి పట్టుకున్నాడు. సాహితి తల వెనక్కి వాల్చి అతని భుజం మీద ఆనించింది. విక్రమ్, నాకిదంతా కలలా ఉంది. నా జీవితంలో ఇంత ఆనందాన్ని చూస్తానని నేనెప్పుడూ కూడా అనుకోలేదు అంది సాహితి భారంగా. ఇది కల కాదు సాహితి, ఇది నీ నిజమైన జీవితం. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన నరకానికి కాలమిచ్చిన బహుమతి ఇది అన్నాడు విక్రమ్ ఆమె చెవిలో గుసగుసలాడుతూ. ఇద్దరూ ఆ వెన్నెల వెలుగులో తమ కొత్త బంధపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయారు. మరుసటి రోజు ఉదయం ఆఫీస్లో విక్రమ్కు వరుసగా ఫోన్ కాల్స్. పుస్తకం సక్సెస్ కావటం వల్ల ఎంతోమంది ప్రముఖుల నుండి ప్రశంసలు. విక్రమ్ ఎంత ఉత్సాహంగా పనుల్లో మునిగిపోయాడు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి ఒక కొరియర్ బాయ్ వచ్చాడు. చేతిలో ఒక నలుపు రంగు పార్సల్ బాక్స్ ఉంది. దాని మీద పంపిన వారి అడ్రస్ లేదు. కేవలం టు శ్రీమతి సాహితి గారికి ఒక ప్రత్యేకమైన కానుక అని రాసి ఉంది. పార్వతమ్మ ఆ బాక్స్ తీసుకొని పైకి వచ్చి
డెస్క్ దగ్గర కూర్చుని కొత్త కథ రాసుకుంటున్న సాహితికి ఇచ్చింది. అమ్మ, ఎవరో మీకు పంపారు అని చెప్పి వెళ్ళిపోయింది. సాహితి నవ్వుకుంటూ ఆ బాక్స్ని తీసుకుంది. బహుశా తన పుస్తకం చదివిన ఏ పబ్లిషరు లేక విక్రమ్ ఏదైనా సర్ప్రైజ్ పంపాడేమో అనుకుంది. చాలా ఉత్సాహంగా ఆ నలుపు రంగు రిబ్బన్ను విప్పి బాక్స్ మూత తెరిచింది. బాక్స్ తెరిచిన మరుక్షణం సాహితీ చేతులు గజగజ వణకడం మొదలయ్యాయి. ఆ ముఖంలో నెత్తురు చుక్కలేదు. కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఆ బాక్స్లో విక్రమ్ పంపిన బహుమతి లేదు. అందులో బాగా చిరిగిపోయి అక్కడక్కడ పాత రక్తం మరకలతో పసుపు రంగులోకి మారిన ఒక పాత హాస్పిటల్ గౌను ఉంది. ఆ గౌను మీద ఒక ప్లాస్టిక్ పేషెంట్ ట్యాగ్ అంటించి ఉంది. అందులో స్పష్టంగా రాసి ఉంది, పేషెంట్ పేరు సాహితి, వార్డ్ నెంబర్ 4, మెంటల్ అసేలం, ట్రీట్మెంట్ ఎలక్ట్రో షాక్ థెరపీ. దాని కింద ఒక చిన్న కాగితం మీద ఎర్రటి సిరాతో రాసి ఉన్న మెసేజ్, పంజరం విడిచి పక్షి ఎగిరిపోవచ్చు, కానీ ఆ పక్షికి రెక్కలు విరిచేసిన చేతులు ఇంకా బతికే ఉన్నాయి. నీ పిచ్చి ఇంకా తగ్గలే సాహితి. నీ కోసం వార్డ్ నెంబర్ 4 ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. త్వరలో కలుద్దాం. ఆ వస్తువులు, ఆ మాటలు చూడగానే సాహితి గుండెల్లో 2 ఏళ్ల క్రితం నాటి భయంకరమైన దృశ్యాలు సుడిగుండాల్లా తిరిగాయి. ఆ చీకటి గది, ఆ మత్తు ఇంజెక్షన్లు, కరెంటు షాక్ ఇచ్చినప్పుడు తన శరీరం అనుభవించిన నరకం, ముక్కు మూసుకొని బలవంతంగా మందులు మింగించిన ఆ క్రూరమైన నర్సుల నవ్వులు అన్నీ ఆమె కళ్ళ ముందు సినిమా రీలా తిరిగాయి. ఆమె గొంతులోంచి ఒక భయంకరమైన మూలుగు బయటకు వచ్చింది. చేతిలో ఉన్న బాక్స్ కింద పడిపోయింది. ఆ గౌను, ఆ ట్యాగ్ నేల మీద పడ్డాయి. సాహితి పిచ్చి దాంట్లో వెనక్కి అడుగులు వేస్తూ గోడ కానుకొని కింద కూలబడిపోయింది. 2 చేతులతో తలను గట్టిగా పట్టుకుని పళ్ళు కొరుకుతూ వణికిపోతుంది. ఆమెకు ఊపిరాడడం లేదు. వద్దు, వద్దు, నన్ను వదిలేయండి, నేను పిచ్చిదాన్ని కాదు అని గట్టిగా అరుస్తూ ఏడవటం మొదలుపెట్టింది. పానిక్ అటాక్ ఆమెను పూర్తిగా ఆవరించింది. కింద ఉన్న అన్నపూర్ణమ్మ, పార్వతమ్మ ఆమె అరుపులు విని భయంతో పైకి పరిగెత్తుకుంటూ వచ్చారు. గదిలో సాహితి పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ కంగారు పడిపోయింది. సాహితి, ఏమైంది తల్లి, ఎందుకలా వణుకుతున్నావు అంటూ ఆమెను పట్టుకోబోయింది. కానీ సాహితి ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేదు. తన పాత ట్రోమా ఆమెను పూర్తిగా కబళించింది. రాకూడదు, వాళ్ళు వస్తున్నారు, నన్ను తీసుకెళ్లాలని చూస్తున్నారు అంటూ ఎటో చూస్తూ భయంతో మూల కూర్చుని ఏడుస్తుంది. అన్నపూర్ణమ్మ వెంటనే విక్రమ్కి ఫోన్ చేసింది. విక్రమ్ వెంటనే ఇంటికి రా, సాహితికి ఏమైందో తెలియటం లేదు, గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. భయంతో వణికిపోతుంది. త్వరగా రా. 10 నిమిషాలు విక్రమ్ కారు ఇంటి ముందు ఆగింది. అతను ఆందోళనగా మెట్లెక్కి పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చాడు. మూలలో ముడుచుకొని చోలు మోసుకొని ఏడుస్తున్న సాహితిని చూడగానే విక్రమ్ గుండె అయిపోయినంత పనైంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, సాహితి, సాహితి, నేను విక్రమ్ని, నన్ను చూడు, ఏమైంది అని ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సాహితి విక్రమ్ను చూడగానే అతన్ని గట్టిగా పట్టుకుని, విక్రమ్, నన్ను కాపాడు, వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ అతని వక్షస్థలంలో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. విక్రమ్ ఆమెను ఓదార్స్తూనే నేల మీద పడి ఉన్న ఆ నలుపు రంగు బాక్సు, హాస్పిటల్ గౌను, ఆ కాగితం గమనించాడు. నెమ్మదిగా సాహితిని మంచం మీద పడుకోబెట్టి అత్తగారిని పక్కన కూర్చోబెట్టి ఆ కాగితాన్ని తీసుకొని చదివాడు. విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి, నరాలు జీవుమన్నాయి. ఆ కాగితంలోని ప్రతి అక్షరం సాహితి ప్రాణాలను ఎలా పిండేసిందో అతనికి అర్థమైంది. ఇన్నాళ్ళు ఆమెను ఆ నరకం నుండి బయటకు తీసుకురావడానికి తను పడిన కష్టమంతా ఈ ఒక్క పార్సల్తో నాశనం అయిపోయింది. అన్నపూర్ణమ్మ ఆ గౌన్ చూసి, ఎవరు విక్రమ్ ఈ పని చేసింది? ఆ రామారావు జైల్లో ఉన్నాడు కదా, ఇంకెవరు నా కూతుర్ని ఇలా హింసించాలని చూస్తున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంది. ఇది రామారావు పని కాదమ్మా, దీని వెనక వేరే ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు. సాహితీ గతాన్ని వాడుకొని మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు అని పళ్ళు కొరికాడు విక్రమ్. వెంటనే తన చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ రామ్కు కాల్ చేశాడు. రామ్, ఈరోజు మన ఇంటికి వచ్చిన ఆ కొరియర్ బాయ్ ఎక్కడున్నాడో పట్టుకోం, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి, ఈ
ఈ పార్సల్ ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరు పంపారో నాకు గంటలో తెలియాలి, లేదంటే మీ అందరి ఉద్యోగాలు తీసేస్తాను అని గర్జించాడు. ఆ తర్వాత తన ఫ్యామిలీ డాక్టర్ జనార్దన్కి ఫోన్ చేసి సాహితికి నిద్ర మాత్రలు ఇవ్వడానికి రమ్మని చెప్పాడు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత సాహితి మల్లగా నిద్రలోకి జారుకుంది. కానీ నిద్రలో కూడా ఆమె శరీరం అప్పుడప్పుడు వణుకుతూనే ఉంది. విక్రమ్ ఆమె పక్కనే కూర్చుని ఆమె తలను నిమురుతూ, నిన్ను ఇలా చేసిన వాడిని ప్రాణాలతో వదలను సాహితి, ఇది నీ విక్రమ్ ప్రమాణం అని గుండెల్లో అగ్నిపర్వతాన్ని మోస్తూ కూర్చున్నాడు. సాయంత్రం 5 గంటల సమయం. విక్రమ్ ఆఫీస్లోని సెక్రటరీ మీటింగ్ రూమ్. రామ్ ఒక ఫైల్తో లోపలికి వచ్చాడు. సార్, ఆ కొరియర్ బాయ్ దొరికాడు. వాడికి ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు మీద డబ్బులిచ్చి ఆ పార్సల్ మన ఇంటికి పంపాడు. సీసీటీవీ ఆధారంగా ఆ వ్యక్తిని ట్రాక్ చేశాం. వాడు చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చెందిన ఒక పాత ఎంప్లాయీ. ఆ పేరు వినగానే విక్రమ్ కన్నుబొమ్మలు ముడిపడ్డాయి. చక్రవర్తి, మా నాన్నగారి శత్రువు చక్రవర్తికి సాహితికి సంబంధం ఏంటి? అక్కడే ఉంది సార్ అసలు ట్విస్ట్ అంటూ రామ్ ఇంకో రిపోర్ట్ ముందు పెట్టాడు. మేము 2 ఏళ్ల క్రితం మేడం గారు ట్రీట్మెంట్ తీసుకున్న సంజీవని అసలేం రికార్డ్స్ బయటకు తీసాం. ఆ హాస్పిటల్ నడిపే ట్రస్ట్ ప్రధాన ఫండ్స్ ఇచ్చేది చక్రవర్తి గారే. అంతేకాస మేడం గారి తండ్రి రామారావు అకౌంట్లోకి ఆ సమయంలో 2 కోట్ల రూపాయలు అనామక అకౌంట్స్ నుండి బదిలయ్యాయి. ఆ అకౌంట్స్ అన్నీ చక్రవర్తి బినామీలే. విక్రమ్కి ఒకసారిగా మైండ్ బ్లాక్ అయింది. అంటే సాహితికి అన్యాయం చేసింది కేవలం ఆమె తండ్రి మాత్రమే కాదు, ఆ తండ్రిని కొనుగోలు చేసి సాహితిని ఆ మెంటల్ ఆసుపత్రిలో బంధించి ఆమె జీవితాన్ని నాశనం చేసింది సాక్షాత్తు చక్రవర్తి. కానీ ఎందుకు ఒక సామాన్య అమ్మాయి మీద అంతటి పగ ఎందుకు? విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. తనకి సాహితికి పెళ్లి కాకముందే ఈ కుట్ర జరిగింది. అంటే సాహితి కుటుంబానికి చక్రవర్తికి ఏదో పాత పగ ఉండి ఉండాలి. లేదా విక్రమ్ నాన్నగారి ద్వారా చక్రవర్తికి ఏదైనా నష్టం జరిగి ఆ కసిని ఇలా సాహితి మీద తీర్చుకుంటున్నాడా? ఎలాగైనా సరే తన భార్య జీవితంలో ఒక రాక్షస క్రీడ ఆడిన చక్రవర్తి సామ్రాజ్యాన్ని మట్టిలో కలపాలని విక్రమ్ నిశ్చయించుకున్నాడు. రామ్, చక్రవర్తికి సంబంధించిన ప్రతి బిజినెస్, ప్రతి ఇల్లీగల్ లావాదేవీల చిట్టా నాకు రేపటికల్లా టేబుల్ మీద ఉండాలి. వాడు నా భార్య మనసుతో ఆడుకున్నాడు. వాడి వ్యాపారం, వాడి పరువు, వాడి ప్రాణం మూడింటిని నేను ఆడుకుంటాను అని భయంకరంగా అన్నాడు విక్రమ్. రాత్రి 9 గంటలకు విక్రమ్ ఇంటికి చేరుకున్నాడు. సాహితి ఇంకా మత్తులోనే ఉంది. అన్నపూర్ణమ్మ ఆమె పక్కనే కూర్చుని రామకోట్ రాసుకుంటుంది. విక్రమ్ వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. అమ్మ, ఆ రాక్షసుడు ఎవరో నాకు తెలిసింది. వాడి అంతు చూసే వరకు నేను నిద్రపోను అన్నాడు మెల్లగా. అన్నపూర్ణమ్మ విక్రమ్ చేయి పట్టుకుని, వాడెంతటి వాడైనా సరే వదిలిపెట్టకురా. నా కూతురి కంట్లో నీళ్లు తెప్పించిన వాడి కళ్ళు శాశ్వతంగా మూసుకుపోవాలి అని ఆవేశంగా అంది. సరిగ్గా అప్పుడే సాహితి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. విక్రమ్ను చూడగానే ఆమె కళ్ళల్లో మళ్ళీ భయం కనిపించింది. విక్రమ్, ఆ పార్సల్ నా గతం నన్ను వదలడం లేదు విక్రమ్. నీ మళ్ళీ పాత సాహితిగా మారిపోతానా? నా భయం నన్ను మళ్ళీ మూగదాన్ని చేస్తుందా అని వణికిపోతూ అడిగింది. విక్రమ్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. లేనేలే సాహితి, ఆ పార్సల్ పంపింది దయ్యం కాదు, దయ్యం కంటే నీచమైన ఒక మనిషి. వాడెవరో నాకు తెలిసింది. ఇన్నాళ్ళు నువ్వు వాడి కుట్రలో తెలియకుండా బలిపశువయ్యావు. కానీ ఇప్పుడు నీ వెనక నేనున్నాను. నీ గొంతునెవరు మూగబోయేలా చేయలేరు. రేపటి నుండి ఒక కొత్త యుద్ధం మొదలు పెడదాం. సాహితి విక్రమ్ కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో ఉన్న తెగింపు, రౌద్రం ఆమెకు ఒక అంతులేని ధైర్యాన్నిచ్చాయి. ఇన్నాళ్ళు తన ఒంటరిగా పోరాడింది. కానీ ఇప్పుడు తన కోసం పోరాడే ఒక యోధుడు తన పక్కన ఉన్నాడు. యుద్ధం నేను కూడా చేస్తాను విక్రమ్. నా భయాన్ని పారిపోయేలా చేస్తాను అంది సాహితి ఎంతో గట్టి నమ్మకంతో. ఆ మాటలకు విక్రమ్ ముఖంలో ఒక చిన్న వెలిసింది. ఆ రాత్రి విక్రమ్ నిద్రపోలేదు. తన స్టడీ రూమ్లో కూర్చొని చక్రవర్తి సామ్రాజ్యాన్ని ఎలా కూలదొయ్యాలి అన్న ప్లాన్లో నిమగ్నమయ్యాడు. సాహిత్ తన నవలలో సృష్టించిన పాత్రల్లాగే
నిజ జీవితంలో కూడా ఒక భయంకరమైన డ్రామా మొదలు పెట్టబోతుంది. గతం పంపిన ఆ కానుక ఇప్పుడు చక్రవర్తి పాలిట మరణశాసనంగా మారబోతుంది. ఆ రాత్రి గడిచింది కానీ ఆ ఇంట్లో ఎవరికీ నిద్ర పట్టలేదు. బయట కురుస్తున్న వర్షం వెలిసినా మనసులో రేగిన అలజడి మాత్రం తగ్గలేదు. విక్రమ్ తన స్టడీ రూమ్లో గంటల తరబడి చక్రవర్తికి సంబంధించిన పాత ఫైళ్లను తిరగేస్తున్నాడు. సాహితీ గదిలో అన్నపూర్ణమ్మ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది. ఆమె కళ్ళు తెరిచి ఉన్నాయి, కానీ చూపు మాత్రం శూన్యంలోకి చూస్తుంది. సాహితీ మనసులో ఆ పాత హాస్పిటల్ గౌను, ఆ చేదు వాసన, ఆ చీకటి గదుల భయం ఇంకా మెదులుతూనే ఉన్నాయి. గతం అనేది ఒక నీడ లాంటిది. మనం ఎంత వేగంగా పరిగెత్తినాం అది మన వెంటే ఉంటుంది. కానీ ఈసారి ఆ నీడను శాశ్వతంగా చెరిపేయాలని విక్రమ్ పట్టుదలగా ఉన్నాడు. ఉదయం 5 గంటలు అవుతుంది. విక్రమ్ నెమ్మదిగా సాహితీ గదిలోకి వచ్చాడు. అన్నపూర్ణమ్మ నిద్రపోతుంది. విక్రమ్ రాకను గమనించిన సాహితి నెమ్మదిగా లేచి కూర్చుంది. ఆ ముఖం నీరసంగా ఉన్న కళ్ళల్లో ఒక రకమైన నిశ్చయత కనిపించింది. సాహితి నిద్రపోలేదా అన్నాడు విక్రమ్ ఆమె పక్కన కూర్చుంటూ. సాహితి తల అడ్డంగా ఊపింది. భయంగా ఉంది విక్రమ్. కళ్ళు మూస్తే ఆ వార్డు నెంబర్ 4 కనిపిస్తుంది అని నెమ్మదిగా వణుకుతున్న గొంతు చెప్పింది. విక్రమ్ ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. సాహితి, ఆ భయం నీ లోపల లేదు, నీ జ్ఞాపకాల్లో ఉంది. దాన్ని మనం జయించాలి. ఈరోజు నువ్వు నా ఆఫీస్కి వస్తున్నావు. ఇకపై నువ్వు ఇంట్లో బందీగా ఉండనక్కర్లేదు. ప్రపంచం ముందు నీ గొంతు వినిపించావు. ఇప్పుడు నీ ధైర్యాన్ని చూపించాలి. చక్రవర్తి లాంటి రాక్షసులు నీ భయాన్ని చూసి బతుకుతారు. నువ్వు నవ్వటం మొదలు పెడితే వాళ్ళు చచ్చిపోతారు అని ఆమె కళ్ళలోకి చూసి చెప్పాడు. సాహితికి విక్రమ్ మాటలు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. నేను వస్తాను విక్రమ్, నా భయాన్ని ఇంట్లోనే వదిలేసి వస్తాను. అన్నపూర్ణమ్మ నిద్రలేచి ఇదంతా చూసింది. అవునమ్మ సాహితి, విక్రమ్ చెప్పింది నిజం. నువ్వు ధైర్యంగా అడుగు బయటపెట్టు. ఈ అత్తయ్య దీవెనలు నీకెప్పుడు ఉంటాయి అని ఆమెను దీవించింది. విక్రమ్ ఆఫీస్కు సాహిత్తో కలిసి వెళ్ళటం అక్కడున్న సిబ్బందికి ఒక కొత్త ఆశ్చర్యాన్ని ఇచ్చింది. విక్రమ్ తన పక్కనే సాహితీ కోసం ఒక ప్రత్యేకమైన క్యాబిన్ ఏర్పాటు చేయించాడు. ఆమె తన బిజినెస్ వ్యవహారాల్లో కూడా భాగస్వామిని చేయాలనుకున్నాడు. కానీ చక్రవర్తి ఊరుకునే రకం కాదు. విక్రమ్ తన భార్యను బయటకు తీసుకువచ్చాడని తెలియగాని తన రెండో అస్త్రాన్ని ప్రయోగించాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో విక్రమ్ ఆఫీస్ ముందు ఒక పెద్ద గొడవ మొదలైంది. కొందరు వ్యక్తులు బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. పిచ్చిదాన్ని బోర్డు మెంబర్గా ఎలా నియమిస్తారు? విక్రమ్ సామ్రాజ్యం ప్రమాదంలో ఉంది, మా పెట్టుబడులకు రక్షణ లేదు అంటూ అరుస్తున్నారు. విక్రమ్ కిటికీలోంచి బయట జరుగుతున్నది చూశాడు. రామ్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చక్రవర్తి మన షేర్ హోల్డర్స్ని రెచ్చగొట్టాడు. సాహితీ మేడం గారి మానసిక స్థితి సరిగా లేదని, ఆమె నిర్ణయాలు కంపెనీని ముంచేస్తాయని మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు బయట ఉన్నది మన చిన్న ఇన్వెస్టర్లు కాదు, చక్రవర్తి పంపిన గూండాలు. విక్రమ్ కోపంతో టేబుల్ మీద గట్టిగా చరిచాడు. వాడికి ఎంత ధైర్యం! నా పర్సనల్ లైఫ్ని బిజినెస్లోకి లాగుతాడా? సాహితీ ఇదంతా వింటుంది. ఆ మనసు మళ్ళీ ఒకసారిగా కుంచుకుపోయింది. బయట తన్ను పిచ్చిదని పిలుస్తుంటే ఆ మాటలు ఈటల్లా ఆమె గుండెల్లో దిగుతున్నాయి. కానీ ఈసారి ఆమె పారిపోవాలనుకోలేదు. విక్రమ్, ఆగండి అంది సాహితి లేచి నిలబడి. విక్రమ్ ఆమె వైపు చూశాడు. నువ్వు కంగారు పడకు సాహితి, నేను వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. వద్దు, వాళ్ళు నా కోసం వచ్చారు. నేనే వాళ్ళ ముందుకు వెళ్తాను. మీరు నా పక్కన ఉండండి చాలు అని సాహితి తన గొంతుల పట్టుదలను ప్రదర్శించింది. ఆఫీస్ కింద మీడియా మైకులు సిద్ధంగా ఉన్నాయి. గూండాలు అరుస్తున్నారు. సరిగ్గా అప్పుడు విక్రమ్, సాహితి మెట్లు దిగి కిందకు వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళను చుట్టుముట్టారు. మీడియా ప్రతినిధులు సాహితి మీద పడ్డారు. సాహితి గారు, మీరు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న మాట నిజమేనా? మీరు నిజంగానే ఆస్తి కోసం విక్రమ్ గారిని బుట్టలో వేశారా? మీ మానసిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని దారుణమైన ప్రశ్నలు వేశారు. విక్రమ్ మైక్ అందుకోబోతుండగా సాహితి అతని చెయ్యి పట్టుకుని ఆపి తానే ముందుకు వెళ్ళింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.
కానీ ముఖంలో భయం లేదు. అవును, నేను హాస్పిటల్లో ఉన్నాను అని స్పష్టంగా చెప్పింది సాహితి. అక్కడ ఒకసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అందరూ షాక్ అయ్యారు. కానీ నాకు పిచ్చి ఉండి కాదు, నా కన్న తండ్రి నన్ను ఒక వస్తువులా అమ్ముకోవాలని చూస్తే నేను ఎదురు తిరిగినందుకు నన్ను ఒక గదిలో బంధించి నా గొంతు మూగబోయేలా చేశారు. 2 ఏళ్ల పాటు నా మౌనం నా ఆయుధమైంది. కానీ నా భర్త విక్రమ్ నా జీవితంలోకి వచ్చాక ఆయన ప్రేమ నన్ను మళ్ళీ మనిషిని చేసింది. ప్రపంచంలో ఎవ్వరు లేరని నేను ఏడుస్తూ ఉన్నప్పుడు నేనున్నాను అన్న చేయి పట్టుకున్న మనిషి ఆయన. నా గతంలో నా భర్త వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తున్న ఆ రాక్షసుడు. ఈ సాహితీ గతం నీకు ఒక చరిత్ర కావచ్చు, కానీ విక్రమ్కు అదొక పాఠం. నా గొంతు మళ్ళీ మూగబోదు. నా భర్త పరువును కాపాడడానికి నేను ప్రాణాలైనా ఇస్తాను అని ఆవేశంగా చెప్పింది. ఆ మాటలోని ఆర్తి, ఆవేదన అక్కడున్న మీడియా ప్రతినిధుల మనసులను కరిగించాయి. నినాదాలు చేస్తున్న గూండాలు కూడా నోళ్లు మూసుకున్నారు. విక్రమ్ సాహితీ భూసమి చేయి వేసి గర్వంగా ఆమె వైపు చూశాడు. ఒక బలహీనమైన అమ్మాయి ఒక యోధురాల్లా మారి తన కోసం నిలబడ్డం అతనికి అంతులేని బలాన్ని ఇచ్చింది. సాయంత్రం ఇంటికి చేరుకున్నాక సాహితి బాగా అలసిపోయింది. అన్నపూర్ణమ్మ ఆమెను చూసి దగ్గరకు తీసుకుంది. చూసావా సాహితి, ఈరోజు నువ్వు గెలిచావు. నా కొడుకు నీకు ఇచ్చిన ధైర్యం, నువ్వు వాడి మీద చూపించిన ప్రేమ, ఇదే ఇంటికి శ్రీరామ రక్ష అంది అన్నపూర్ణమ్మ. సాహితి అన్నపూర్ణమ్మ ఒళ్ళో పడుకొని, అత్తయ్య, నాకు ఒక భయం ఉంది. చక్రవర్తి మా నాన్నను కాదు, విక్రమ్ గారి నాన్నను కూడా నాశనం చేశాడని విక్రమ్ అంటున్నారు. మా ఇద్దరి గతం వెనుక ఏదో పెద్ద రహస్యం ఉంది అని తన అనుమానాన్ని వెళ్ళబుచ్చింది. అన్నపూర్ణమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కళ్ళల్లో ఒక పాత తాలూకు విషాదం కనిపించింది. నీ అనుమానం నిజమే సాహితి. మీ నాన్నగారు రామారావు ఒకప్పుడు విక్రమ్ నాన్నగారి దగ్గర మేనేజర్గా ఉండేవారు. చక్రవర్తికి విక్రమ్ నాన్నకు మధ్య గొడవ జరిగినప్పుడు మీ నాన్న చక్రవర్తికి అమ్ముడు పోయి విక్రమ్ నాన్నగారిని మోసం చేశారు. ఆ మోసం వల్లే విక్రమ్ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ పాపమే ఈరోజు నిన్ను విక్రమ్ని ఇలాంటి పరిస్థితుల్లో కలిపింది. ఈ నిజం సాహితికి ఒక పెద్ద షాక్. తన తండ్రి చేసిన మోసం వల్లే విక్రమ్ తండ్రి చనిపోయారాం. అంటే తన తండ్రి చేసిన పాపానికి తను ప్రాయచిత్తంలా విక్రమ్ జీవితంలోకి వచ్చిందా? అంటే విక్రమ్ గారికి ఈ విషయం తెలుసా అని అడిగింది సాహితి వణికిపోతూ. తెలియదు తల్లి, తెలిస్తే వాడు భరించలేడు. తన తండ్రి చావుకు కారణమైన వాడి కూతుర్ని తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తానని తెలిస్తే వాడు తట్టుకోలేడు. అందుకే ఈ విషయాన్ని నేను ఇన్నాళ్ళు దాచాను అని అన్నపూర్ణమ్మ ఏడ్చింది. తలుపు వెనక నిలబడి ఇదంతా వింటున్న విక్రమ్ చేతిలో ఉన్న ఫైలు కింద పడిపోయింది. అతని కళ్ళల్లో రక్తం నిండింది. తన తండ్రి చావు కారణమైన వ్యక్తి కూతురా సాహితి. తన జీవితాన్ని నాశనం చేసిన శత్రువు రక్తం తన భార్యలో ఉందా? విక్రమ్ అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. తన కారు తీసుకొని రోడ్డు మీద పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు. తన తండ్రి శవం కళ్ళ ముందు కనిపిస్తుంది. మరోవైపు సాహితి అమాయకపు ముఖం, ఆమె పలికిన ప్రేమాక్షరాలు గుర్తొస్తున్నాయి. ఒకవైపు పగ, మరోవైపు ప్రేమ. ఈ రెండింటి మధ్య విక్రమ్ నలిగిపోతున్నాడు. రాత్రి 1 గంటకు విక్రమ్ ఇంటికి వచ్చాడు. సాహితి అతని కోసం హాల్లో ఎదురు చూస్తూ కూర్చుంది. విక్రమ్ రాగానే ఆమె దగ్గరకు వెళ్ళింది. విక్రమ్, ఏమైంది? ఎందుకు ఫోన్ ఎత్తలేదు అని ఆందోళనగా అడిగింది. విక్రమ్ ఆమెను ఒక వింత చూపు చూశాడు. ఆ చూపులో ప్రేమ ఉందో ద్వేషం ఉందో సాహితికి అర్థం కాలేదు. అతనేం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. సాహితి తలుపు కొడుతూనే ఉంది. విక్రమ్, ప్లీజ్ తలుపులు తీయండి, నేనేమైనా తప్పు చేశానా అని ఏడుస్తూ అడిగింది. లోపల విక్రమ్ నేల మీద కూర్చుని ఏడుస్తున్నాడు. ఎందుకు సాహితి? నువ్వు నా శత్రువు కూతురివి ఎందుకయ్యావు? నిన్ను ద్వేషించలేను, అలాగని నా తండ్రి చావును మర్చిపోలేను. నేనేం చేయాలి అని తనలో తాను కుమిలిపోతున్నాడు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ గత్తలుపు తీశాడు. అతని కళ్ళు వాచిపోయి ఉన్నాయి. సాహితి తలుపు ముందు నిద్రపోకుండా కూర్చుని ఉంది. ఆమెను చూడగానే విక్రమ్ మనసు కరిగిపోయింది. కానీ వెంటనే తన తండ్రి గుర్తుకు వచ్చి మళ్ళీ కఠినంగా మారిపోయాడు. సాహితి, ఈ రోజు నుండి మన మధ్య ఒక గోడ ఉంటుంది. నేను నీతో కలిసి ఉండలేను, అలాగని నిన్ను వదిలేయలేను. చక్రవర్తిని నాశనం చేసే వరకు
ఈ ఇంట్లోనే ఉండు, కానీ నా భార్యగా కాదు, కేవలం ఒక అతిథిగా అని చల్లగా చెప్పి వెళ్ళిపోయాడు. సాహితి గుండె ముక్కలైపోయింది. చక్రవర్తి పంపిన పార్సల్ కంటే విక్రమ్ అన్న ఈ మాటలు ఆమెను ఎంతో ఎక్కువగా గాయపరిచాయి. తన తండ్రి చేసిన తప్పుకు తన శిక్ష అనుభవిస్తుంది. విక్రమ్ సాహితుల మధ్య గొడవ జరిగిందని చక్రవర్తి తెలిసిపోయింది. ఇదే సరైన సమయం, విక్రమ్ బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలి అని ప్లాన్ వేశాడు. సాహితి ఒంటరిగా గుడికి వెళ్ళి వస్తూ ఉండగా చక్రవర్తి మనసులో ఆమెను చుట్టుముట్టారు. ఈసారి వాళ్ళు కిడ్నాప్ చేయాలని చూడలేదు, చంపాలని చూశారు. ఒక వేగంగా వస్తున్న ట్రక్కు సాహితి వైపు దూసుకువస్తుంది. సాహితి అది గమనించి పక్కకు తప్పుకోబోయింది. కానీ ఆమె కాలు కదులుతున్న రాళ్లలో ఇరుక్కపోయింది. ట్రక్ అది దగ్గరగా వస్తుంది. విక్రమ్ అని గట్టిగా అరిచింది సాహితి. సరిగ్గా అప్పుడు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. విక్రమ్ కారు ఆ ట్రక్కుకు అడ్డంగా వచ్చి ఆగింది. భయంకరమైన శబ్దంతో యాక్సిడెంట్ జరిగింది. ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. సాహితి వణుకుతూ విక్రమ్ కారు దగ్గరకు వెళ్ళింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. విక్రమ్ తల నుండి రక్తం కారుతుంది. అతను స్పృహ లేకుండా ఉన్నాడు. విక్రమ్, కళ్ళు తెరవండి, నా కోసం ఎందుకు వచ్చారు అని సాహితి అరుస్తూ ఏడుస్తుంది. అతన్ని ద్వేషించాలనుకున్న ఆమె ఆపదలో చూసి విక్రమ్ ఉండలేకపోయాడు. తన తండ్రి మీద ఉన్న ప్రేమ కంటే సాహితి మీద ఉన్న ప్రేమే గెలిచింది. కానీ విక్రమ్ ప్రాణం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. చక్రవర్తి చేసిన ఈ పనికి విక్రమ్ బలి అవుతాడా? సాహితి తన భర్తను ఎలా కాపాడుకుంటుంది? విక్రమ్ కోలుకున్నాక వాళ్ళ బంధం మళ్ళీ చిగురుస్తుందా లేదా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.